జై శ్రీమన్నారాయణ. ఓం గం గణపతే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. రోజువారీ పంచాంగంలో భాగంగా ఈరోజు మనం సంకల్పం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. శ్రీ గోవింద 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 ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శ్రీక్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే జ్యేష్ఠమాసే శుక్లపక్షే అద్య చతుర్దశి ఉపరి పౌర్ణమ్యాయాం వాసరస్తు లక్ష్మీవాసరే భృగువాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. ఈరోజు జ్యేష్ఠమాసము శుద్ధ పౌర్ణమి, అంటే ఈరోజు ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున వ్యవసాయదారులందరూ కూడా తన వ్యవసాయానికి పనికొచ్చేటువంటి పనిముట్లన్నిటిని కూడా అలంకరణ చేసుకొని తను వ్యవసాయానికి వినియోగించుకునేటువంటి ఎద్దులను కూడా ఈ రోజున అలంకరించుకొని వాటికి పూజ చేసి గోవులకు పూజించుకొని భూమిని ఆరాధన చేసుకొని పంటను వేయడానికి ఈ రోజున ప్రారంభించడం జరుగుతుంది. వర్ష ఋతువు ఆరంభ సమయం కనుక ఈ ఏరువాక పౌర్ణమి రైతులందరికీ కూడా చాలా విశేషము. మనందరం కూడా వీలైనంత వరకు ఎవరైనా ఒక రైతును కలిసి తన మంచి చెడు కనుక్కొని ఆ రైతుకు సంబంధించినటువంటి కష్ట నష్టాలను తెలుసుకొని వారికి ఏ విధమైనటువంటి తోచినటువంటి సహాయాన్ని అందిస్తే ఆ భూమాత కూడా అనుగ్రహిస్తుందట. ఈ రోజున ఆ విశేషమైనటువంటి తిథిని మనందరం కూడా ఈ విధంగా సద్వినియోగపరచుకుందాం, ధర్మాచరణ చేద్దాం, ధర్మాన్ని రక్షిద్దాం. ధర్మో రక్షితి రక్షితః. జై శ్రీమన్నారాయణ.